ఓకే, ఇవాళ వచ్చేసరికి మనకి న్యూ టాపిక్ మోషన్ అండర్ గ్రావిటీ. ఓకే, ఎంతవరకు కూడా ఒక పర్టిక్యులర్ హార్జెంటల్ డైరెక్షన్ లో మనకి ఎంతవరకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డెరైవ్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. సో ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేసి వెర్టికల్ డైరెక్షన్ అంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ బాడీ అనేది వెర్టికల్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు ఓకేనా, దాన్ని బట్టి మనకి క్యాలిక్యులేట్ చేయాల్సిన డిస్టెన్స్, అలానే ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, ఎంత టైం పడుతుంది ఒక సర్టెన్ పాయింట్ రీచ్ అవ్వడానికి, ఇప్పుడు వెర్టికల్ డైరెక్షన్ లోని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఇదంతా కూడా. సో మోషన్ అండర్ గ్రావిటీ, మోషన్ అండర్ గ్రావిటీలో ఏంటి, మనం డైరెక్ట్ గా బాడీ మూమెంట్ ఈజ్ డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ attraction of the earth. ఓకే, సో మనకి మోషన్ అండర్ గ్రావిటీలో మనకి మోషన్ అండర్ గ్రావిటీ యొక్క డెఫినేషన్ ఏంటంటే మనకి బాడీ మూవ్మెంట్ మనకి ఎందులో దేని వల్ల వస్తుంది, టోటల్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ది ఎర్త్ వల్ల మనకి ఆ బాడీ అనేది ఫ్రీ ఫాల్ లో ఉంటుంది. అలానే మనకి ఎగైనెస్ట్ గ్రావిటీ కూడా వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్పర్ బాడీ కోసం కూడా మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డెరైవ్ చేస్తాం. ఓకేనా, ఫ్రీ ఫాల్ కండిషన్ అండ్ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్పర్ బాడీస్ కోసం ఇక్కడ పర్టికులర్ గా ఒక వెర్టికల్ డైరెక్షన్ లోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అందుకే ఇక్కడ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ మనం స్టడీ చేస్తాం కాబట్టి సో దానివల్ల మనకి బాడీ అనేది మూవ్ అవుతుంది అనేసి ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మనకి హార్జెంటల్ డైరెక్షన్ లో మనం యాక్సలరేషన్ కన్సిడర్ చేసాం. ఇప్పుడు వెర్టికల్ డైరెక్షన్ లోని డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ మనకు వచ్చే యాక్సలరేషన్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈక్వల్ అవుతుంది. సో మనకి యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ ప్రొడ్యూస్డ్ by the gravitational force of attraction of the earth is known as acceleration due to gravity. సో మనకి ఇప్పుడు ఎప్పుడే చెప్పాను హారిజాంటల్ డైరెక్షన్ లో మనకు ఉన్నది మనకి ఏమైంది, ఇప్పుడు మనకి యాక్సలరేషన్ ఏ అనే మనం క్వాంటిటీ మనం కన్సిడర్ చేసాం యాక్సలరేషన్. ఇప్పుడు మనకి టోటల్ గా మనకి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల బాడీ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి మనకి ఆ యాక్సలరేషన్ దేనికి ఈక్వల్ అయిపోతుంది, స్మాల్ జీ ఈక్వల్ అవుతుంది. స్మాల్ జీ అంటే మనకు వచ్చేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం స్మాల్ జీ కింద కన్సిడర్ చేస్తాం. సో మనకి ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్, సో జనరల్ గా మనకి బాడీ వెర్టికల్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అంటే జనరల్ గా మనకి ఒక బాడీ అన్నది ఒక వెర్టికల్ డైరెక్షన్ లో ఫ్రీ ఫాల్ కండిషన్ లో ఉందంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఎయిర్ అన్నది దానికి రెసిస్ట్ చేస్తుంటది, అది బాడీ కిందకి పడిపోకుండా. ఓకేనా, సో అలాంటి కండిషన్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఆల్ బాడీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సైజెస్, మనకు సైజెస్ తో సంబంధం లేదు, మాసెస్ ఫాల్స్ విత్ ద సేమ్ యాక్సలరేషన్ మాసెస్ ఫాల్ విత్ ద సేమ్ యాక్సలరేషన్ ఇప్పుడు వాక్యూమ్ లో మనం ఇక్కడ మనకి ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తున్నాము అంటే మనకి ఆ కండిషన్ ఏమవుతుందంటే కంప్లీట్ గా వాక్యూమ్ కండిషన్ కింద వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఏ మాసెస్ అన్నా తీసుకున్నాము అంటే మనకి ఇక్కడ కైనెటిక్స్ లో మాసెస్ కోసం మనం స్టడీ చేయం కాబట్టి ఓన్లీ బాడీ మోషన్ కోసం స్టడీ చేస్తాం కాబట్టి మీరు ఎన్ని మాసెస్ తీసుకున్నా సరే ఆల్ బాడీస్ మనకి సేమ్ యాక్సలరేషన్ తోటే ఉంటుంది. ఆ యాక్సలరేషన్ దేనికి అవుతుంది ఈక్వల్, మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఈక్వల్ అవుతుంది. మనకి ఇక్కడ ఎక్కడ కూడా మాస్ ఆఫ్ ద బాడీస్ మీద అయితే మాత్రం ఈ యాక్సలరేషన్ అనేది డిపెండ్ అయి ఉండదు అని చెప్తున్నాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో కంప్లీట్ గా మోషన్ అండర్ గ్రావిటీలో మనం స్టడీ చేసే క్వాంటిటీస్ అన్ని కూడా ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తాం. ఓకే, సో యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేయకుండా కూడా నేను వెర్టికల్ ప్రొజెక్టెడ్ అప్పర్ బాడీలో నేను టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డెసెంట్ చెప్పినప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తున్నప్పుడు
దాని యొక్క టోటల్ టైం టేకెన్ బై ద బాడీ అన్నది మనకి రీచ్ అవుతున్నప్పుడు, గ్రౌండ్కి రీచ్ అవుతున్నప్పుడు, అలానే మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతున్నప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంటుందో నేను మోషన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద గ్రౌండ్ సర్ఫేస్, మన వెర్టికల్ ప్రొజెక్టెడ్ అప్పర్ బాడీ చేస్తున్నప్పుడు ఎలా డిఫరెన్స్ ఉంటుందో నేను అక్కడ డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి టోటల్గా మోషన్ అండర్ గ్రావిటీ స్టడీ చేసేటప్పుడు వ్యాక్యూమ్ కండిషన్నే మనం కన్సిడర్ చేసి దానికోసం స్టడీ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి వాల్యూ ఆఫ్ G is constant at a given place. సో పర్టికులర్ ప్లేస్ దగ్గర మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ లోనే కన్సిడర్ చేద్దాం. ఎర్త్ కన్సిడర్ చేస్తే ఎర్త్ దగ్గర ఉండే G వాల్యూ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఓకే, అలానే మళ్ళీ at different locations G వాల్యూ వేరీస్. దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ దగ్గర అని చెప్పాను కాబట్టి G అన్నది టోటల్ గా మనకి ఎర్త్ దగ్గర యావరేజ్ వాల్యూ ఆఫ్ G 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటాం. అదే కానీ మనం డిఫరెంట్ లొకేషన్స్ లైక్ మూన్ కానీ సన్ కానీ తీసుకుంటున్నప్పుడు G వాల్యూ వేరీ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం G వాల్యూ కోసం స్టడీ చేద్దాం. G వాల్యూ మనకి నేను ఎర్త్ కోసం అన్నాను కదా, ఎర్త్ దగ్గర టోటల్ గా యూనిఫామ్ గా 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎలా వచ్చిందో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇంతవరకు మనకి వాల్యూ ఆఫ్ G అన్నది మనకి ఎలా వేరీ అవుతుంది, టోటల్ గా ఎర్త్ లో ఉండే డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర కూడా టోటల్ గా మనకి G వాల్యూ ఏమైనా వేరీ అవుతుందా లేదా అన్నది ఒక రిలేషన్ అన్నది మనం కన్సిడర్ చేస్తే తెలుస్తుంది. రిలేషన్ బిట్వీన్ స్మాల్ g యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి అలానే క్యాపిటల్ G కి యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఒక ఫార్మ్ ఉంది. G is equals to gm/r². నేను ఇది ఎందుకు కన్సిడర్ చేస్తానంటే ఎర్త్ అన్నది ఒక ఆబ్లెట్ స్పెరాయిడల్ షేప్ కాబట్టి ఈక్వేటర్ ఉంటుంది, పోల్స్ ఉంటాయి. సో మనకి ఈక్వటోరియల్ రేడియస్ 6378 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈక్వటోరియల్ రేడియస్. ఓకే, సో నెక్స్ట్ పోలార్ రేడియస్ వచ్చేసి 6356 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ రిలేషన్ ప్రకారం మనకి G ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r² కదా. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈ రెండు వాల్యూస్ కంపేర్ చేసుకుంటే దేనికి ఎక్కువ ఉంది? 6378. అంటే ఈక్వటోరియల్ రేడియస్ ఎక్కువ. ఇది ఎక్కువ ఉంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ అక్కడ ఏమవ్వాలి? రెడ్యూస్ అవ్వాలి. సో దీని ప్రకారం సిన్స్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ అట్ ఈక్వేటర్ ఈస్ more than the radius of earth at poles. సో దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? G వాల్యూ ఎక్కడ మ్యాక్సిమం ఉన్నది? మనకి G ఈజ్ మ్యాక్సిమం ఎట్, దీన్ని బట్టి చూడండి ఇక్కడ మనకి ఈక్వటోరియల్ రేడియస్ ఎక్కువ, G వాల్యూ అక్కడ మినిమం అవ్వాలి. సో మ్యాక్సిమం ఎక్కడ ఉన్నట్టు? G వాల్యూ ఎక్కడైతే మనకి రేడియస్ ఎక్కడైతే మనకి మినిమం ఉంటుందో అక్కడ G వాల్యూ ఎక్కువ. సో పోల్స్ దగ్గర మనకు వచ్చే మినిమం వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి పోలార్ రేడియస్ దగ్గర, సో అక్కడ వచ్చే G వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? పోల్స్. అండ్ G వాల్యూ ఇస్ మినిమం ఎట్ ఈక్వేటర్. సో G అన్నది మ్యాక్సిమం పోల్స్ అన్నాను కదా, అది అప్రాక్సిమేట్లీ 9.83 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. అలానే ఈక్వేటర్ దగ్గరికి వచ్చేసరికి 9.78 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. సో మనకి దీని ప్రకారంగా టోటల్ గా ఎర్త్ కండిషన్ లో కూడా తీసుకున్నప్పుడైతే మన పోల్స్ దగ్గర వచ్చే G వాల్యూ మనకి 9.78. అలానే ఇక్కడ ఈక్వేటర్ దగ్గరికి వచ్చేసరికి 9.83, ఇక్కడ 9.78. సో ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేస్తే త్రూ అవుట్ ద ఎర్త్ కూడా మనకి G వాల్యూ కాన్స్టెంట్ గా లేదు. అందుకే మనం ఎప్పుడైనా G వాల్యూ మనకి, సో ఒకసారి మీరు కాపీ చేసుకోండి, నేను రబ్ చేస్తాను. సో దీని ప్రకారంగా మనం చూసినట్టయితే మనం కన్సిడర్ చేసే G వాల్యూ అన్నది యావరేజ్ వాల్యూ.
the average value of G on Earth surface is 9.81, అది కూడా 9.803 meter per second square, approximately 9.81 meter per second square, or 32 feet per second square, or 980 centimeter per second square. So it is the determination of value of G. సో మనం ఎంతవరకు మనం క్యాలిక్యులేట్ చేసిన G వాల్యూ అన్నది మనకి ఎంత ఉండాలో అది మనకి వచ్చేసింది 9.803 ఆర్ 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అలానే ఫీట్స్ లో మనకి ఇన్ కేస్ ఎఫ్పిఎస్ సిస్టమ్ లో తీసుకుంటే 32 feet per second square, సిజిఎస్ సిస్టమ్ లో తీసుకుంటే 980 centimeter per second square. ఈ వాల్యూస్ అన్ని కూడా మనం క్యాలిక్యులేట్ సమ్స్ చేస్తున్నాడు, ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు, ఆ క్యాలిక్యులేషన్ లో మనం ఈ వాల్యూస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీని ప్రకారంగా మళ్ళీ జీ వాల్యూ ఆన్ మూన్ మీద ఎప్పుడు కూడా 1/6 ఆఫ్ జీ వాల్యూ ఆన్ ద ఎర్త్ ఉంటుంది. సో 9.8/6 అంటే 1.67 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నది మూన్ మీద ఉంటుంది. అలానే జీ వాల్యూ సన్ మీద మనం కన్సిడర్ చేస్తే 274 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. సో ఈ వాల్యూస్ కూడా మనకి నెక్స్ట్ గ్రావిటేషన్ టాపిక్ ఉంటుంది. గ్రావిటేషన్ టాపిక్ లో మనం యూజ్ చేయడానికి మనకి ఈజీగా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్న వాల్యూస్ అక్కడ యూటిలైజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి. సో దీని ప్రకారం మనం ఏం చెప్పచ్చు, ఫైనల్ కన్క్లూజన్. సో ఎప్పుడు కూడా లొకేషన్ చేంజ్ అవుతున్న కొద్ది మూన్, సన్, అలానే ఎర్త్. సో ఈ 3 దగ్గర కూడా ఎక్కడ కూడా మనకు కావాల్సిన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూస్ కాన్స్టెంట్ గా లేవు, వేరీ అవుతున్నాయి అనేసి ఇందాక ఒక పాయింట్ చెప్పాను. సో మనం ప్రూవ్ కూడా చేసాం. సో ఫైనల్ లాస్ట్ పాయింట్, సో జీ వాల్యూ అన్నది మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే అది కూడా వెక్టార్ క్వాంటిటీ కాబట్టి, సో కన్వెన్షనల్ సింబల్స్ ఎలా యూజ్ చేయాలి, సైన్ కన్వెన్షన్స్ అంటాం కదా. సో నేనైతే కన్వెన్షనలీ G is positive when body falls freely on the earth surface. సో నేను ఏం చేస్తానంటే జీ వాల్యూ పాజిటివ్ తీసుకున్నాను ఎప్పుడు బాడీ అన్నది ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ ఉన్నట్టు, అంటే సర్టెన్ పాయింట్ ఏ అనే పాయింట్ నుండి గ్రౌండ్ కి రీచ్ అవుతున్నప్పుడు నేను యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని నేను +G కిందకి తీసుకుంటున్నాను. అలానే నెక్స్ట్ లాస్ట్ పాయింట్, G ఈస్ నెగిటివ్ when body is projected from the ground. సో బాడీ అన్నది కింద నుండి పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఓకేనా. కింద నుండి ఏ అనే పాయింట్ నుండి సర్టెన్ పాయింట్ బి వరకు ట్రావెల్ చేస్తుంది అప్పర్ డైరెక్షన్ లో. సో ఈ కండిషన్ లో నేను తీసుకుంటున్నప్పుడు జీ వాల్యూ అన్నది -G తీసుకుంటున్నా. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఎలా ఉంటుందంటే జీ అన్నది ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి నెగిటివ్ ఉంటుంది, అలానే అప్వర్డ్ ప్రొజెక్టెడ్ బాడీకి నేను ఇక్కడ ఏం తీసుకున్నానో అది పాజిటివ్ ఉంటుంది, జీ ఈజ్ పాజిటివ్. అలా ఎందుకు తీసుకుంటున్నారంటే జనరల్ గా మనకి గ్రాఫికల్ గా రిప్రజెంటేషన్ మనం చూసినట్టయితే గ్రాఫ్ ని కన్సిడర్ చేస్తే, ఓకే, గ్రాఫ్ ని కన్సిడర్ చేసుకుంటే సో మనకి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, పాజిటివ్ వై యాక్సిస్ ఉంటుంది, నెగిటివ్ వై యాక్సిస్ ఉంటుంది. సో బాడీ అన్నది ఆరిజిన్ అనే పాయింట్ దగ్గర అంటే రెఫరెన్స్ ఎర్త్ సర్ఫేస్ ని రెఫరెన్స్ కింద మనం కన్సిడర్ చేస్తే ఆ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర నుండి ఎప్పుడైనా బాడీ అన్నది గ్రౌండ్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఇంకా అండర్ ద ఎర్త్ ఏదైనా మనకి ట్రావెల్ చేస్తుంది అంటే ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ ఉన్నప్పుడు బాడీ మోషన్ కోసం స్టడీ చేస్తున్నప్పుడు అయితే మనకు వచ్చే వాల్యూస్ అన్ని నెగిటివ్ వై యాక్సిస్ లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి సో ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ కి వాడు నెగిటివ్ కన్సిడర్ చేస్తాడు. అదే ఒక రెఫరెన్స్ ఎర్త్ రెఫరెన్స్ కదా మనం కన్సిడర్ చేస్తున్నాం ఎర్త్ సర్ఫేస్ ని. సో అక్కడ నుండి ఏవైనా బాడీస్ మీరు అప్వర్డ్ ప్రొజెక్షన్ కానీ చేస్తే అప్వర్డ్ ప్రొజెక్షన్ చేస్తున్నప్పుడు మనకి పాజిటివ్ వై యాక్సిస్ కి వెళ్తుంది కాబట్టి ఏ వాల్యూ అనేది ఇక్కడ +G తీసుకుంటాడు, ఇక్కడ -G తీసుకుంటాడు ఫ్రీలీ ఫాలింగ్ కి అప్వర్డ్ ప్రొజెక్షన్. సో కొన్ని బుక్స్ లో ఎలా ఉంటుంది, కాకపోతే మనం సమ్స్ అన్ని కూడా నేను చేసేటప్పుడు నేనైతే పర్సనల్ గా నేను వాడే కన్వెన్షన్ సింబల్స్ అయితే G ఈజ్ పాజిటివ్ ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ కి, అలానే
నెగిటివ్ అన్నది అప్పర్ ప్రొజెక్షన్ బాడీ అన్నది మనకి సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుండి అప్పర్ ప్రొజెక్షన్ చేస్తున్నప్పుడు నేను నెగిటివ్ సింబల్స్ వాడతాను. సో మనకి కన్వెన్షన్ సింబల్స్ ఎలాగైనా వాడచ్చు. ఓకేనా. సో ఇది పాజిటివ్ నెగిటివ్ అన్నది మాత్రం మనం ఖచ్చితంగా రెండు కూడా కన్సిడర్ చేస్తున్నప్పుడు ఒకే సింబల్ వాడేయకుండా డిఫరెంట్ సింబల్స్ వాడితే మనకు కావాల్సిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ కి బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికలీ ఫ్రమ్ ద సర్ఫేస్ కూడా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కొన్ని బుక్స్ లో ఇలా ఇస్తాడు, కొన్ని మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు ఇలా నేనైతే చేసేటప్పుడు అన్నిటినీ సమ్స్ కానీ డెరివేషన్స్ కానీ ఇలానే నేను కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాను.